మస్కట్లో ఉన్న చాగలమరి గ్రామానికి చెందిన హుసేనమ్మ అనే మహిళ కొద్ది రోజుల క్రితం నంద్యాల జిల్లా ఎస్పీ అద్రాసింగ్ రాణాకు ఓ సెల్ఫీ వీడియోను పంపింది. ఆ వీడియోలో ఆమె తీవ్రమైన మనస్తాపంతో తాను ఇక బ్రతకలేనని తనను కాపాడాలని వేడుకోవడం జరిగింది. వెంటనే ఈ విషయాన్ని అత్యంత ప్రాముఖ్యతగా పరిగణించిన జిల్లా ఎస్పీ వెంటనే ఆళ్లగడ్డ పోలీసులను అప్రమత్తం చేసి ఆమెకు సంబంధించిన వివరాలు సేకరించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మస్కట్లో చిక్కుకుపోయిన మహిళను సురక్షితంగా ఆళ్లగడ్డ పోలీసులు చాగలమరి గ్రామానికి చేర్చారు. ఆళ్లగడ్డ పోలీసులు చేపట్టిన విచారణలో హుసేనమ్మ భర్త 2024లో మరణించడంతో కుటుంబ ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఆమె మస్కట్ వెళ్లినట్టు తెలిసింది. మొదట ఆమె ఓ ఇంట్లో మేడిగా పనిచేశారు. అయితే ఆ ఇంట్లో వంట చేస్తుండగా ఆమె నైటీకి నిప్పట్టుకున్నది. ఈ ఘటనలో ఆమె కడుపు భాగానికి గాయమవడంతో ఆమె పని చేయలేకపోయింది. పనికి వెళ్లలేని స్థితిలో ఉన్న ఆమెను యజమాని పని నుండి తొలగించారు. అనంతరం ఆమె ఉద్యోగం కోసం అనేక ప్రయత్నాలు చేసినా శరీరానికి బాధ ఉండడంతో ఎక్కడా ఉద్యోగం లభించలేదు. దీనివల్ల ఆమె ఆర్థిక పరిస్థితి మరింతగా క్షీణించింది. ఆమె తీవ్రమైన మనస్తాపంతో తాను ఇక బ్రతకలేనని తనను కాపాడాలని జిల్లా ఎస్పీని వేడుకోవడం జరిగింది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వెంటనే స్పందించిన ఆళ్లగడ్డ పోలీసులు సంబంధిత ఏజెంట్లతో మిగిలిన వ్యక్తులతో సంప్రదించి ఆమె కోసం విమాన టికెట్లను బుక్ చేయించారు. సమాచారం అందిన 48 గంటలలోనే ఆమెను గుర్తించి తిరుగు ప్రయాణ ఏర్పాట్లు చేసి చాగలమరిలో ఆమె కుటుంబానికి సురక్షితంగా చేర్చారు. ఈ ఘటనపై నంద్యాల జిల్లా ఎస్పీ అద్రాసింగ్ రాణా మార్గనిర్దేశంలో ఆళ్లగడ్డ పోలీసులు చూపిన శీఘ్ర స్పందన మరియు చక్కటి నిర్వహణ మహిళల రక్షణ పట్ల నంద్యాల జిల్లా పోలీసుల నిబద్ధత మహిళల రక్షణ స్పష్టంగా చాటుతోంది. ట్రాక్ చేసి ఆ ఏజెంట్స్ ద్వారా మాట్లాడి ఈవిడికి మస్కట్ నుంచి తిరిగి ఇండియాకి రావడానికి టికెట్ కూడా మనం వేపించేసి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన ఒక 48 అవర్స్ లో ఈ హుసేనమ్మ అనే లేడీని మనం తిరిగి వాళ్ళ స్వగ్రామమైన చాగల్మరికి చేర్చి వాళ్ళ ఫ్యామిలీకి అప్పచెప్పాము. సో ఇందులో వివరాలకు వెళ్తే ఈ హుసేనమ్మ స్వగ్రామం చాగల్మరి పోయిన సంవత్సరం ఈవిడ భర్త చనిపోవడం జరిగింది. ఈవిడికి 2 పిల్లలు ఉన్నారు. సో ఆర్థికంగా ఇబ్బందులు ఉండటం వలన ఈవిడ మస్కట్కి వెళ్ళి డబ్బులు సంపాదించి ఫ్యామిలీని ఆదుకున్నామనే ఉద్దేశంతో ఈవిడ మస్కట్ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక దగ్గర పని కూడా ఇవ్వడం జరిగింది. పని చేస్తూ ఉన్నప్పుడు ఒక ఇంట్లో పని చేస్తున్నారు. ఆ పని చేస్తూ ఉన్నప్పుడు ప్రమాదవశాత్తు యాక్సిడెంటల్లీ కుకింగ్ చేస్తున్నారు. వంట చేసేటప్పుడు నైటీ కాలి ఈవిడికి స్టమక్ బర్న్ అయ్యి కొంచెం ఇంజురీస్ అనేవి జరిగినాయి. ఈ ఇంజురీ అయిన తర్వాత ఆ నొప్పితోటి ఆవిడ సరిగ్గా పని చేయట్లేదు అనే ఒక రీజన్ తోటి వాళ్ళు అక్కడి నుంచి తీసేశారు. తర్వాత సబ్సిక్వెంట్ గా ఈవిడ చాలా ఇళ్లలో పనిచేయడానికి ట్రై చేశారు వేరే దగ్గర వర్క్ కోసం అనేసి. కాకపోతే ఈవిడికున్న ఇంజురీ వల్ల సరిగ్గా పనిచేయట్లేదు అనే కారణంతో ఎక్కడ ఈవిడికి ఉద్యోగం రాలేదు. అక్కడ ఉద్యోగం లేక ఆర్థిక ఇబ్బందులతోటి అక్కడ ఇంకా బతకలేని స్థితులు వచ్చినాయి ఈవిడికి. అలాంటి పరిస్థితుల్లో ఈ వీడియో తీసి తిరిగి ఇండియా రావాలని ఈ వీడియో తీయడం జరిగింది. సో మనకు కూడా ఈ వీడియో రాగానే మనం కూడా బాగా అలర్ట్ అయ్యి వెంటనే స్పందించి ఇవి వచ్చేటట్టు మనం హెల్ప్ చేసి తీసుకొచ్చాము. ఇందులో మేజర్ గా గ్రౌండ్ లెవెల్లో ఎఫర్ట్స్ పెట్టిన ఎస్ఐ చాగల్మరి గారిని అభినందిస్తున్నాము. అలాగే నంద్యాల జిల్లా పోలీస్ తరఫు నుంచి ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ గానీ, మహిళా భద్రత గానీ, క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ గానీ మేము వెరీ సీరియస్ గా తీసుకుని ప్రత్యేక శ్రద్ధతో ఆ పిటిషన్స్ గానీ ఆ ఇష్యూస్ గానీ డీల్ చేయడం జరుగుతుంది. మహిళా భద్రత గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి మన నంద్యాల జిల్లా వ్యాప్తంగా శక్తి టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ప్రతి స్కూల్స్, కాలేజెస్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ టైంలో ఎటువంటి ఈవ్టీజింగ్ ఇన్సిడెంట్స్ జరగకుండా గర్ల్ స్టూడెంట్స్ ఎవరైతే కాలేజెస్ కి స్కూల్స్ కి వస్తున్నారో సేఫ్ గా వాళ్ళు చదువుకుని తిరిగి ఇంటికి వెళ్ళాలనే ఉద్దేశంతో కంప్లీట్ గా ఈవ్టీజింగ్ అనేది ఉండకూడదు అనే ఈతోటి శక్తి టీమ్స్ కంప్లీట్ గా తిరగడం జరుగుతుంది. అలాగే నాట్ జస్ట్ ఈవ్టీజింగ్ ఆస్పెక్ట్స్, వాళ్ళకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ప్రోగ్రామ్స్ కూడా మనము స్కూల్స్ లో కండక్ట్ చేస్తున్నాము. అదే కాకుండా రానున్న కాలంలో మనం సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. దీనికి సంబంధించి స్కూల్స్ ప్రిన్సిపల్స్ తో కూడా మనం మాట్లాడుతున్నాము. ఇట్ విల్ బి కమింగ్ సూన్. అండ్ అదే కాకుండా శక్తి టీమ్స్ తో పాటు మహిళలందరికీ నంద్యాల జిల్లా పోలీస్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే మనకి ఈ శక్తి యాప్ కూడా ఉంది. ఈ యాప్ అందరూ మహిళలు డౌన్లోడ్ చేసి దాని సేవలు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. నా భర్త పోయిన సంవత్సరం చనిపోయాడు. చనిపోయిన ద్వారా నేను ఏజెంట్ ద్వారా మస్కట్ కి వెళ్ళాను. మస్కట్ వెళ్తే అక్కడ కుకింగ్, క్లీనింగ్ అన్ని చేస్తున్నాను. పోయిన ద్వారా అక్కడ వెళ్ళాక పని వంట చేస్తుంటే నైట్ ఎందుకుంది నేను వెళ్ళంటే కాదు అయినా కూడా అలాగే పని చేస్తుంటే
వాళ్ళు నా బాధ తట్టుకోలేక ఈ ఆఫీస్ దగ్గర వదిలేశారు. వాళ్ళు ఆఫీస్ లో వదిలి పెడితే అక్కడ వాళ్ళు ఒకసారి ఇంకోసారి పంపించారు. అక్కడ మీకు వల్ల చేయలేకపోయాను. నా ఆఫీస్ లో మళ్ళీ తీసుకొచ్చి వదిలేశారు. ఇంకా పెడతారని వెయిటింగ్ చేసే పెట్టలేదు. నన్ను ఇంటికి పొమ్మంటే నాకు డబ్బులు కట్టమని ఇంట్లో టార్చర్ చేస్తుంటే నాకు డబ్బులు లేవని చెప్పిన కూడా మీకు కట్టిపోయింటే నేను నంద్యాల ఎస్పీ సార్కి నేను చిన్న వీడియో తీసి పెట్టి ఆ సార్ స్పందించి అలగడ్డ ఎస్ఐ సార్కి కాల్ చేసి ఏజెంట్ కు కాల్ చేసి అక్కడ నుంచి టికెట్ వేపించి నన్ను ఇండియాకు చేర్పించారు. నాకు ఇంటికి 28 గంటల లోపల నన్ను ఇంటికి చేసినందుకు పోలీసు అలగడ్డ పోలీసు సార్కి ఎస్ఐ సార్కి అలాగే ఎస్పీ సార్కి నంద్యాల ఎస్పీ సార్కి ధన్యవాదాలు.